కీమోథెరపీలకి అంటే మన బాడీ తట్టుకోలేదు అనే భయం ఎట్లా పడతారో దానికి తోడు ఆ ఖర్చు కూడా మనం తట్టుకోలేము అని చాలామంది ఏంటంటే తెలియక వేరే మెడిసిన్స్కి వెళ్తూ ఉంటారు. అంటే ఇవి కాస్ట్ కాబట్టి వేరే ఊర్లో ఎక్కడో మంది ఇస్తున్నారో ఇలాంటి వాటికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ స్టేజ్ 4లో వెళ్తే తప్పేం లేదండి, వెళ్ళొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి. కానీ ఎర్లీ స్టేజ్లో ఏంటంటే రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ ఇవే మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట క్యాన్సర్లో. అంటే క్యూరబుల్ స్టేజ్ నుంచి మీరు అన్నెసరీగా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్తే కనుక అది స్టేజ్ దాటిపోతుంది. స్టేజ్ దాటిపోవటం వల్ల మీకు దాని క్యూర్ రేట్స్ చాలా పడిపోతాయి, రిస్క్ అవుతుంది. అసలు ఇంకా పేషెంట్ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మాకు స్టేజ్ 1 లారింజియల్ క్యాన్సర్ తోటి వస్తారు, లేకపోతే చాలా ఎర్లీగా ఉన్న ట్యూమర్, స్టమక్ ట్యూమర్లో. సో ఈ పేషెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ కాస్ట్ ఇంత ఉందో, లేకపోతే కనుక దీనివల్ల ఇంత ఖర్చు అవుతుందో, లేకపోతే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది కరెంట్ ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ అని పక్కన 10 మంది సతాయించేస్తారు, చెప్తూ ఉంటారు. అవన్నీ వినేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒక స్టేజ్ కొంతవరకు మేబీ బెనిఫిట్ అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మెల్లిగా పెరుగుతూ వస్తుంది. అది తర్వాత మళ్ళీ మా దగ్గరికే వస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము ఇంకా అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీలో అట్లా ఏదన్నా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ ట్రీట్మెంట్ కాస్ట్కి భయపడద్దండి. ట్రీట్మెంట్ కాస్ట్ ఈవెన్ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకి ఇప్పుడు సిఎంసి అంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ క్యాంప్ ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు ఫ్రీగా లెటర్ ఇస్తున్నారు. మన అంటే పేషెంట్ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి లెటర్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు చాలామందికి ఇన్సూరెన్సెస్ కూడా ఉంటున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. సో ఈ కార్డు ఉన్నప్పుడు మీకు అంత ఫ్రీగా అయిపోతుంది, ఎక్కడ ₹1 పెట్టాల్సిన పని ఉండదు. ఓకే, సింపుల్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు, కొన్ని మెడిసిన్స్ కూడా కొన్ని కవర్ అవ్వవు. అదర్వైజ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే ఏదైతే ఈ రేడియేషన్ ఉంటుందో, కీమోథెరపీ ఉంటుందో, వాటన్నిటికీ కూడాను సర్జరీ ఉంటుందో వాటన్నిటికీ ఆరోగ్యశ్రీ కవర్ చేస్తుంది. లేదు ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఇంకా మంచిది, ఇన్సూరెన్స్లో కూడాను కవర్ అవుతుంది. ఓకే. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.